ముఖ్య అతిథి చిత్తూరు ఎమ్మెల్యే గౌరవనీయులు గురజాల జగన్మోహన్ గారికి ధన్యవాదం తెలియజేస్తున్నాను. ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను. మరియు ఎండి టిడ్కో కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను. సో ఖచ్చితంగా 2800 హౌసెస్ సంబంధించి లబ్ధిదారికి ఈరోజు ఈ కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతున్నాయి. తర్వాత ఈ కాలనీ కూడా మంచిగా ఉండాలి, ఇక్కడ శానిటేషన్ వ్యవస్థ సరిగా ఉండాలి, మంచినీళ్ళ వ్యవస్థ సరిగా ఉండాలి. ఈ సందర్భంగా నేను యాజ్ ఎ స్పెషల్ ఆఫీసర్గా మున్సిపల్ కమిషనర్కి ఒక ఆదేశం ఇచ్చాను. ఒక 6 to 8 మెంబర్స్ రిక్రూట్మెంట్ చేసి ప్రతిరోజు ఎక్కడ నుంచి ఎలా చెత్త సేకరణ కార్యక్రమం కూడా జరిగితే ఖచ్చితంగా సిటిజన్స్ కూడా హ్యాపీ ఉంటారు. వాళ్ళు కూడా చెప్తారు దట్ ఎస్ ఇక్కడ ప్రాపర్గా మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. సో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమం కూడా ప్లాన్ చేయడం జరుగుతున్నాయి. మనకి త్వరగా రోడ్ వైడింగ్ సంబంధించి ఒక 40 నుంచి 50 కోట్ల మధ్యలో ఒక నేషనల్ హైవే నుంచి ఒక ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ ఒక 3 నెలల్లో వస్తుంది. ఆ ప్రాజెక్ట్ తర్వాత ఫర్దర్గా రోడ్ వైడింగ్ ప్రాజెక్ట్స్ ఎలా పూర్తి చేస్తాము. సో ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కూడా లీడర్షిప్ ఇస్తున్నారు. డిఫరెంట్ టైమ్స్లో మాట్లాడడం, పబ్లిక్కి అవగాహన క్రియేట్ చేయడం, చెప్పడం దట్ చిత్తూరులో ట్రాఫిక్ పెరుగుతుంది, రోడ్ వైడనింగ్ జరిగితే అభివృద్ధి ఉంటుంది. సో వాళ్ళు కూడా లీడర్షిప్కి నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సమ్మర్ కూడా కొంచెం ఎక్కువ ఎండ పడుతుంది. సో బోర్వెల్ డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉంటాయి. సో ఈ సమస్యల కోసం కూడా మనం పనిచేస్తున్నాము. ఏం వార్డులో సమస్య రాకూడదు, ఎలా ఎక్కడి నుంచి డబ్బు వస్తాయి కూడా చర్చ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా వచ్చే ఒక 3 నెలలు 4 నెలలు పని చేస్తాము. అండ్ ఇంకా ఏమేం అభివృద్ధి చేస్తే పబ్లిక్కి సాయం ఉంటుంది, మనం ఆ దృష్టిలో పనిచేస్తాం. ముఖ్యంగా ఈరోజు మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 7 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మంచి ఇన్ఫ్రాతో దాదాపు 184 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు మా ప్రభుత్వంలోనే ఇది ప్రారంభించాం. మళ్ళీ మా ప్రభుత్వంలోనే వీటిని పేద ప్రజలకు అందించడం చాలా సంతోషకరం. ముఖ్యంగా మా కలెక్టర్ గారు, మా పార్టీకి సంబంధించిన అందరూ మాట్లాడుతూ ఎప్పుడైతే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మనము ఇక్కడ ప్రజలకి ఇండ్లు ఇచ్చినామో దీన్ని శుభ్రతగా పెట్టుకోవడానికి వీరికి ఏమేమి అవసరాలు కావాలో వాటన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా నీళ్లు ఎప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం రాకూడదని కలవకుంట నుండి వచ్చే వాటర్ని కూడా దీనికి ఒక డైవర్షన్ చేసి మంచి సంపులు కట్టడం జరుగుతుంది. ఆల్రెడీ మంచి బోర్వెల్లో నుండి వాటర్ కూడా బాగుంది. ఇంకా ఎలక్ట్రిసిటీ కావాల్సిన అన్నిటిని కూడా పెట్టడం జరిగింది. ఇంకా ప్రజలు ఏమైతే ఇక్కడికి వచ్చి ఒక నెల తర్వాత ప్రతి నెల ఒక రోజు ఇన్స్పెక్షన్ వస్తాం. ఇక్కడ వారికి ఏమేమి కావాలో వాటన్నిటిని కూడా చేసి పెడతాం. కాబట్టి ప్రజలందరినీ ఎవరైతే ఇండ్లు పొందినారో వారు ఇక్కడ ఉండడానికి కావాల్సిన సౌకర్యాలు బాగున్నాయి కాబట్టి వచ్చి గృహాల్లో నివసించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.